స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు, మీ వైపు మేము మా కన్నులు ఎత్తినప్పుడు మీరు తప్పక సహాయం చేసేటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గాయపడిన హృదయాన్ని కట్టేటువంటి దేవుడు ఆయన, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు చాలిన దేవుడుగా ఉండేవాడు, సహాయకారిగా ఉండేటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మరొక పర్యాయము మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడిగా ఉండి ఇక్కడ చేరి ఉన్నటువంటి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో మీ పరిశుద్ధాత్మ మాలో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా హృదయాలు తెరవబడి మీ వాక్యమందు లక్ష్యముంచినట్లు కృప దయచేయండి. వినే వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకున్నట్టు సహాయం చేయండి. వీరే తద్వారా మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మరి క్రిస్మస్ దినాల్లో మనము యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో ఉన్నటువంటి వారిని గురించి ఎన్నో విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి, తల్లి అయిన మరియ గురించి, అలాగనే యోసేపుని గురించి, జ్ఞానుల గురించి, గొర్రెల కాపరుల గురించి, ఈ రీతిగా మరి ప్రభు జన్మించిన ఆ దినాల్లో, ఆ సమయంలో ఉన్నటువంటి వారిని సహజంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రభు జన్మించక ముందు ఆ జన్మకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో అనేక మంది ఉన్నారు. అందుకే మత్తయి సువార్త రాసేటువంటి సమయంలో ప్రభు యొక్క జన్మను గురించి మాట్లాడుతూ ఆ జన్మకు ముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీని తెలియజేయడం అనేది మనం చూస్తాం. వీళ్ళంతా కనిపించినటువంటి ప్రభు జన్మలో లేక జన్మ వెనుక దాగి ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళలో మరి దైవభక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, అలాగనే మరి రాజులు కూడా ఉన్నారు, కొద్దిమంది స్త్రీలు కూడా మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తారు. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఇద్దరు మూల పురుషులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అబ్రహాము, దావీదు. అబ్రహామును గురించి, దావీదును గురించి యూదుల్లో ఎవ్వరు కూడా తెలియనటువంటి వారు ఉన్నారు. యూదా ప్రజల్లో దావీదును గురించి, అబ్రహామును గురించి, ఇంకా చెప్పాలంటే మోషేను గురించి తెలియనటువంటి యూదులు ఎవరు కూడా ఉన్నారు. ఈ రాత్రి మరి దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించేటువంటి ఆ సమయంలో ఈ వంశావళి రాస్తూ ఉండగా ఇందులో దావీదు కూడా పేర్కొనబడ్డాడు. దావీదుకి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రభు జన్మించేటువంటి సమయంలో మరి జనాభా లెక్కలు రాయబడ్డం, ఆ జనాభా లెక్కలు రాసేటువంటి సమయంలో యోసేపు బెత్లెహేముకు వెళ్ళడం, ఆ బెత్లెహేము ప్రాంతంలో మరియ ప్రభువుకు జన్మనివ్వడం, ఇవన్నీ లూకా సువార్తలో మనకు కనిపిస్తాయి. అయితే why they went Bethlehem during the birth of Jesus? యేసు ప్రభు జన్మించే ఆ సమయంలో వాళ్ళు బెత్లెహేముకు ఎందుకు వెళ్ళారు అంటే
దానికి మూల పురుషుడైనటువంటి దావీదు కారకుడు. అది మనకు లూకా సువార్త 2:4 చూస్తాం. తర్వాత యోహాను సువార్త 7:42 ఒకసారి చదవండి. యోహాను సువార్త 7:42. యోహాను సువార్త 7:42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామమున చాలు. అంటే దావీదుకి యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. మరి దావీదు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభు దావీదుని గురించి అనేక విషయాలు తెలియజేశాడు. అంతేకాకుండా ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో దావీదు కుమారుడుగా కూడా యేసుక్రీస్తు ప్రభువు పిలువబడ్డాడు. ఇక దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే he has numerous nicknames. దావీదుకి అనేకమైనటువంటి పేర్లు బైబిల్లో మనం చూడవచ్చు. దావీదు ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా మనకు కనిపిస్తాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా మనం చూస్తాం. దావీదు ఒక మంచి కీర్తనాకారుడు, దావీదు మంచి గ్రంథకర్త, దావీదు మంచి పాఠకుడు, అంటే పాటలు పాడేటువంటి వాడు. దావీదు మంచి మ్యూజిషియన్, ఇన్స్ట్రుమెంట్ సితారా వాయించేటువంటి వాడు. దావీదు ఒక మంచి భక్తిపరుడు, దావీదు ఒక మంచి యుద్ధ వీరుడు. ఇలాగా దావీదులో అనేకమైనటువంటి నేమ్స్ లేక క్యారెక్టర్స్ అనేటువంటివి మనము చూడగలుగుతాం. ఇంకా దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు యొక్క బాల్యకాలం నుండి వృద్ధాప్యం వరకు బైబిల్లో రికార్డ్ చేయబడింది. బాల్యకాలం నుండి వృద్ధాప్యం వరకు దావీదు యొక్క జీవితం గురించి చాలా వరకు అనేక వచనాలు రాయబడ్డాయి. మరి దావీదు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సింహాసనం అధిష్ఠించి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. So there are so many things about David written in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు దావీదు గురించి రాయబడ్డం మనం చూస్తాం. ఈ రాత్రి ఒక 6 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఒక 6 విషయాలు దావీదు గురించి రాత్రి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దావీదు గురించి మనం గమనించినప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకునేటువంటి వాడుగా బైబిల్లో మనకు కనిపిస్తాడు. హీ ఈస్ ద కన్ఫెసర్ ఆఫ్ హిస్ సిన్. అంటే తన తప్పును ఒప్పుకునేటువంటి వ్యక్తిగా దావీదును మనం బైబిల్లో చూడగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, 25వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనొద్దు అంటున్నాడు. ఏంటి, బాల్యకాలంలో కూడా పాపము చేసే అవకాశం ఉందా? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. నా బాల్య పాపములను అంటున్నాడు. అంటే బాల్యకాలంలో కూడా పాపం చేసేదానికి అవకాశం ఉందా? జనరల్ గా మన భారతదేశ చట్ట ప్రకారం 18 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళని మేజర్గా ఎంచుతారు. 18 సంవత్సరాలు రాకముందు నేరం చేశారనుకోండి పిల్లలు, వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి సపరేట్ జైళ్ళు ఉంటాయి. బాల నేరస్తులు అని కూడా అంటారు. వాళ్ళు టీనేజ్ వయసు వచ్చేసరికి ఒక 13 to 19 years అరౌండ్
టీనేజ్ వయసులో కూడా ఎంతో మంది పిల్లలు ప్రజెంట్ డేస్ మనం గమనించినట్లయితే చిన్న వయసులోని పిల్లలు వారి జీవితాలను పాడు చేసుకోవడం అనేటువంటిది మనము చూస్తాం. ప్రియ దావీదు దేవుని సన్నిధిలో తన బాల్య పాపములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బాల్య పాపముల గురించి, యవన కాలపు పాపములను గురించి, రహస్యంగా చేసినటువంటి పాపములను గురించి, తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన పాపములు, దొంగతనాలు. పిల్లలు చిన్న వయసులో దొంగతనాలు చేసిన వాళ్ళుగా ఉంటారు. చిన్న వయసులో ఈ రోజుల్లో తాగుడికి అలవాటు పడే పిల్లలుగా ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేటువంటి పిల్లలు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు కలిగినటువంటి పిల్లలు, లోక సంబంధమైనటువంటి పోర్నోగ్రఫీ, అశ్లీలకరమైనటువంటి దృశ్యాలను చూసేటువంటి పిల్లలు, ఇలాగా ఈ రోజుల్లో ఎంతో మంది పిల్లలు మనము చూడవచ్చు. పిల్లలు అయితే దావీదు ఇక్కడ ఏమంటాడంటే, నా బాల్యకాలపు పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. ఎటువంటి రిపెంటెన్స్ అది, ఎటువంటి గ్రహింపు అది? పిల్లల్లో అటువంటి గ్రహింపు వస్తే వాళ్ళెంతో ధన్యులు, వాళ్ళెంతో ధన్యులు. ఈ ప్యాటర్న్, ఈ పద్ధతి దావీదులో మనం తరచుగా చూడగలుగుతాం. 51వ కీర్తన హెడ్లైన్ చదవండి. 51వ కీర్తన హెడ్లైన్, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. బత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు అంటే బత్షెబా అనే స్త్రీ విషయంలో దావీదు పాపం చేసిన సమయంలో, గుడియాన్ని చంపించేసినటువంటి సమయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించాడు. ఆ సమయంలో దావీదు ఈ కీర్తన రాశాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నాతాను ప్రవక్త దావీదును హెచ్చరించేటువంటి సమయంలో దావీదు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. అతను ఏదో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి కాడు. అప్పటికే అతను రాజుగా ఉన్నాడు. సహజంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా హెచ్చరిస్తే వాళ్ళంత సామాన్యంగా ప్రతిస్పందించరు, ఒప్పుకోరు. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీవు నీ అన్నపాలను ఉంచుకోనున్నావు అని అంటే హేరోదు ఏం చేశాడు? ఆ మాట చెప్పిన దాన్ని తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. అంటే అధికారం అట్లాంటిది అన్నమాట. మరి దావీదు మంచి అధికారంలో ఉన్నాడు. దావీదు తాము ఏది ఇష్టపడితే అది చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయితే ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు ఏమన్నాడంటే, నిజమే, నేను పాపము చేశాను. ఆ కన్ఫెషన్ అనేటువంటిది పిల్లలకి, యవనస్తులకి, పెద్దలకి, కుటుంబీకులకు చాలా అవసరం. ప్రియ, ఎందుకు దేవుని సన్నిధిలో మనము మన హృదయాన్ని సరిచేసుకోవాలి, మన పాపములను ఒప్పుకోవాలి, మన అతిక్రమములను, దోషములను ఒప్పుకోవాలి. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు దేవునికి మనకు మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. దేవునితో మనకు సమాధానం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రక్షింపనేలకు ఉండినట్లు యెహోవా హస్తము కుర్చగాలేదు, విననేలకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, నీకును ఆయనకు మధ్య మీరు చేసిన పాపములు. కాబట్టి ఆయన వినలేకుండా ఉన్నాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, వాటిని కడుక్కోనండి, రండి మన వివాదము తీర్చుకోండి. సో ఎప్పుడైతే మన పాపమును మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉంటామో అక్కడ దేవునితో మనకు రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి దేవునితో సమాధానం పడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్రిస్మస్ దినాల్లో మరి దేవదూతలు పాట పాడుతూ ఏమంటారు అంటే,
సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద ఉన్నప్పుడే దేవునితో సమాధానం పడాలి. ఇలా పాపములు ఒప్పుకోవడం వల్ల రెండవదిగా ఏం జరుగుతుంది అంటే శాంటిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడను అని అన్నప్పుడు ఆ శరాపుల్లో ఒక దూత వచ్చి అతని యొక్క పదవులకు నిప్పును తగిలించి నీవు పవిత్రుడై. ఆ శాంటిఫికేషన్ అంటే పవిత్రపరచబడేటువంటి స్థితి ప్రియ లోకంలో ఎక్కడ లేదు. ఒక యేసుక్రీస్తు దగ్గర తప్ప, ఒక దేవుని సన్నిధిలో తప్ప. we have no any purity or sanctification of our sin in the world except the presence of God. దేవుని యొక్క సన్నిధిలో తప్ప లోకంలో ఎక్కడ కూడా ఈ పరిశుద్ధపరచబడేటువంటి పవిత్రపరచబడేటువంటి అనుభవం అనేది మనిషి పొందలేదు. పాపమును ఒప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ దేవునితో సమాధానం అనేది కలుగుతుంది. రెండవది దేవుని ద్వారా పరిశుద్ధపరచబడేటువంటి స్థితిలోనికి రాగలుగుతాం. మూడవది పాపమును ఒప్పుకోవడం వల్ల we can have a restoration. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పొందుకునేటువంటి వారుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవునికి విరోధంగా జీవించి పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళు కోల్పోయినటువంటి దాన్ని దేవుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చి తన తప్పును ఒప్పుకున్నప్పుడు ఆ ప్రాథమిక స్థానం అనేటువంటిది మళ్ళీ అతనికి దక్కింది. దావీదులో ఈ పాపపు ఒప్పుకోలు స్థితిని మనం చూడగలుగుతాము. అది మనకందరికి కూడా చాలా అవసరమైనటువంటిది. రెండవదిగా దావీదుని గురించి మనం 6 విషయాలు చెప్తా అన్నాను. రెండవదిగా దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికినటువంటి వ్యక్తి. దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికినటువంటి వ్యక్తి ప్రియ. మరి రాజు కదా, రాజు కింద ఎంతో మంది సైనికులు ఉన్నారు. రాజు దగ్గర ఎంతో బంగారం ఉంది, విస్తారమైనటువంటి వెండి ఉంది. రాజు మంచి యుద్ధశూరుడు. అయినప్పటికీ he always depended on God. ఎప్పుడు దేవుని పైన దావీదు ఆధారపడేవాడు. 3వ కీర్తన 5వ వచనం చదవండి. 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నాకు ఆధారము. దావీదు ఎన్నో భయాలకుండా, కలవరాలకుండా, ఆందోళనలకుండా జీవించాడు ప్రియ. అటువంటి సమయంలో దేవుణ్ణి తనకు ఆధారముగా చేసుకున్నాడు. కొంచెం ప్రాక్టికల్గా ఇదేదో కీర్తన రూపంలో దావీదు రాశాడు అని మనం అనుకునేదానికి he wrote so many psalms by his experience. దావీదు తన అనుభవంలో నుండి కీర్తనలను రాయడం జరిగింది. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 46వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడను. ప్రియులారా, అక్కడ మనం మొదటి నుంచి చూసినట్లయితే మరి శత్రువులు వచ్చి ఆ సిక్లోగు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవడం. ఆ సమయంలో దావీదు ఇంకా కొద్దిమంది వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా కూడా తన వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు దావీదు అంతా దుఃఖపడ్డాడు.
మరియు తమ కుమారులను బట్టియు ఆ, కుమార్తెలను బట్టియు ఆ, జనులకందరికీ ప్రాణము విసిగినందున ఆ, రాళ్ళు రువ్వి ఆ. దావీదును చంపుదము రండని ఆ. వారు చెప్పుకొనగా చూడండి ఇప్పుడు ఇక్కడ దావీదుతో ఉన్నటువంటి వాళ్ళే, ఆ, దావీదుకు సహకారులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు అందరూ కలిసి ఒకటైపోయి ఏమనుకుంటారంటే రాళ్ళు దువ్వి దావీదును చంపుతాము. ఇప్పుడు దావీదు ఒకటిగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఒకటిగా ఉన్నారు. ఒక నిస్సహాయమైనటువంటి స్థితి, ఒక భయంతో కూడినటువంటి స్థితి, ఒక ఒంటరితనంతో కూడినటువంటి స్థితి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. ఇలా దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటాను. ఆ సమయంలో దావీదు ఒక్కడే ఏమీ చేయలేడు. అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళందరూ ముక్కుముడిగా అందరూ ఒకటే నిర్ణయం తీసుకొని రాళ్ళు దావీదును చంపేద్దాము అనుకున్నారు. ఒకవేళ నిజంగా అలా చేస్తుంటే దావీదు చనిపోయింది. బట్ హీ డిపెండెడ్ ఆన్ గాడ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ సమయంలో దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ప్రాక్టికల్ గా మనం వీటిని చూస్తా ఉన్నాం. యెహోవా నాకు ఆధారము అనే అదేదో కీర్తనలో పొయిటికల్ గా రాయడం కాదు, కానీ తన జీవిత అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 44వ వచనం చూడండి. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చి వేదునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అంటున్నాడు. ఎవరి ఫిలిష్తీయుడు? గొల్లియాతు, అజానుభావుడు, బాల్యం నుండి యుద్ధశూరుడు. అతను వస్తూ ఉంటే ప్రజలు వణికిపోతా ఉన్నారు. ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? దావీదు ఒక్కడే ఒక పక్కన ఉంటే మిగతా ప్రజలందరూ కూడా ఒక పక్కన ఉన్నారు. ఇక్కడ కొంచెం దృశ్యం డిఫరెంట్ గా ఉంటుంది. గొల్లియాతు ఒక్కడే ఒక పక్కన ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇంకొక పక్కన ఉంటారు. చూడండి 24వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులందరూ ఏ మనుషుని? గొల్లియాతును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోతా ఉన్నారు. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు? ఒక్క వ్యక్తికి భయపడి అతని ఎదుటి నుండి పారిపోతా ఉన్నారు. అటువంటి ధైర్యశాలిగా, బలశాలిగా, శూరుడిగా ఉన్నటువంటి వ్యక్తి గొల్లియాతు. దావీదుకు సవాల్ విసురుతా ఉన్నాడు, నీ మాంసమును ఆకాశ పక్షులకు వేసేస్తాయి ఈరోజు నేను చంపేసి అంటే. దావీదు అన్నాడు, చదవండి 45వ వచనం. దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయులకు సైన్యాధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవాయే నాకు ఆధారము, నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి నన్ను మోహరించును. నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై. సో హి బేస్ గాడ్. తన జీవితంలో దేవుణ్ణి తనకు ఆధారంగా చేసుకొని జీవించినటువంటి వ్యక్తి దావీదు. దావీదు గురించి మాట్లాడితే మూడవదిగా, హి ఈస్ ద సీకర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని వెతికేటువంటి వాడు దావీదు. దేవుని చిత్తాన్ని వెతికేటువంటి వాడు దావీదు.
ఈ రోజుల్లో మనం దేవుని చిత్తాన్ని వెతకాలి అంటే మనకంత సమయం లేదు. మనకంత సమయం లేదు ప్రియులారా. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన ఎదుట ఒక డైలమా, అర్థం కానటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, రెండు దారులు పెట్టబడి ఏ దారిలోకి వెళ్ళాలో తెలియనప్పుడు, రెండు ఆలోచనలు పెట్టబడి ఏ ఆలోచన తీసుకోవాలో తెలియనప్పుడు we are unable to go into the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతాం, దేవుని అడగలేకపోతున్నాం. ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు అని అడగలేకపోతున్నాం పిల్లలు. దావీదు తన జీవితంలో ఎంతో బిజీ లైఫ్, రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి తీరిక ఉంటుందంటారా పిల్లలు? చుట్టూ యుద్ధాలు, శత్రువులు, ఒక పక్క కుటుంబం, మరొక పక్క తిరుగుబాటు చేసేటువంటి కుటుంబీకులు. అబ్షాలోము గురించి ఆలోచన చేస్తే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో సైతము దావీదు దేవుని చిత్తాన్ని వెతికేవాడు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. వెళ్ళొచ్చు అన్నాడు. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. చూశారు ఎంత చక్కగా దేవుని చేత నడిపించబడ్డాడు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, ఇర్మియా గ్రంథం. ఏంటి అంటే, వారు నన్ను ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా ఏమన్నాడు? ఇందాక ఏమన్నాడు? నువ్వు వెళ్ళు అన్నాడు. ఒకవేళ అక్కడ వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఉంటే, ఇక్కడ వెళ్ళకుండా ఉండాల్సి ఉండి వెళ్ళి ఉంటే, రెండు దగ్గరలో కూడా దావీదు నష్టపోయేవాడు. Sometimes we don't know what we have to choose. దేన్ని ఎన్నుకోవాలో మనకు తెలియదు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభావ మరి వెళ్ళమంటారా వద్దా, తీసుకోమంటారా వద్దా, ఇవ్వమంటారా వద్దా? దావీదు తన జీవితంలో దేవుని చిత్తాన్ని వెతికేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 4వదిగా దావీదు వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. దైవిక గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దావీదు. దావీదును మనం ఈ సమూయేలు 1వ గ్రంథం, 2వ గ్రంథం, రాజుల 1వ గ్రంథం, 2వ గ్రంథం, ఇట్లా 2వ గ్రంథం, 1వ గ్రంథం ఇవన్నీ మనం పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంటే, తాను రాసినటువంటి కీర్తనలు మనం పరిశీలించినట్లయితే దావీదులో అనేకమైన దైవిక గుణలక్షణాలు మనకు కనిపిస్తాయి. కీర్తనలు ఏమని రాశాడు అంటే, 4వ కీర్తన 1వ వచనం చదవండి. అది కూడా దావీదు రాసిందే. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా. నా నీతి అంటున్నాడు. దావీదు నీతిమంతుడిగా జీవించాడు. 23వ కీర్తన 3వ వచనం కూడా చదవండి. 23వ కీర్తన 3వ వచనం. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
నీతి మార్గములలో నన్ను నడిపిస్తాను. దావీదులో మనము దైవిక సంబంధమైన నీతిని మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం చదువుకున్నది కీర్తనలలో, కానీ సమయాలు మొదటి గ్రంథాన్ని, రెండవ గ్రంథాన్ని, రాజుల మొదటి గ్రంథాన్ని చదివినట్లయితే అక్కడక్కడ ఆ నీతిని గురించి మనం దావీదులో చూడగలుగుతాం. తర్వాత దావీదు యథార్థవంతుడు. హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థవంతుడిగా దావీదు మనకు కనిపిస్తాడు. అంతేకాకుండా దావీదులో క్షమాగుణం అనేటువంటిది కూడా మనం చూస్తాం. సౌలు ఎన్నో మాటలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దావీదు సౌలును క్షమించేవాడు. అబ్షాలోమును దావీదు క్షమించాడు. ఇంకా అనేక మంది దావీదును క్షమించాడు. కాబట్టి దావీదులో ఆ క్షమాగుణం అనేటువంటిది మనకు కనబడుతుంది. అంతేకాకుండా దావీదులో we can see the humbleness in the life of David. దావీదులో దీనత్వం అనేటువంటిది మనం చూడగలుగుతాం. నేను నరుడునుగా పురుగును అంటాడు. we can see the humbleness or humility. దావీదులో ఆ దీనత్వాన్ని మనము చూడగలుగుతాం. ఇవన్నీ దైవిక సంబంధమైనటువంటి లక్షణాలు. ఇంకా దావీదులో సుబుద్ధి అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. దావీదులో సుబుద్ధి అనేటువంటిది ఉంది. ఇంకా దావీదు హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. ప్రేమ కలిగినటువంటి వాడు. పేదల విషయంలో, నిరాశ్రయుల విషయంలో దావీదుతో ప్రేమను చూపించినటువంటి వాడు. కాబట్టి నాలుగవదిగా దావీదులో దైవిక సంబంధమైనటువంటి గుణ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఐదవదిగా డేవిడ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దావీదు ప్రార్థనాపరుడు. ప్రియారు. ఎన్ని ప్రార్థనలు దావీదు చేశాడో మనకు తెలియదు. ఒక మాట చూడండి, 72వ కీర్తన 20వ వచనంలో లాస్ట్ వర్స్ చదవండి. 19 లాస్ట్ వర్స్ చదవండి. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఎన్ని ప్రార్థనలు చేశాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా అని 18వ కీర్తనలో అన్నాడు. శ్రమ వచ్చినటువంటి సమయంలో, కష్టం వచ్చినటువంటి సమయంలో, ఒంటరితనంలో, సౌలు వెంటాడుతూ ఉన్నటువంటి సమయంలో, నా అనేటువంటి వారు లేనటువంటి సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అరణ్య ప్రదేశంలో, అడవి ప్రాంతాల్లో, ప్రయాణాల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం. 57వ కీర్తన, అది కూడా దావీదు ప్రార్థన. మొదటి వచనం చదవండి. పైన హెడ్లైన్ ఒకసారి చదవడం ఒకసారి. ఫస్ట్ హెడ్లైన్ లేదా దాన్ని కలబడతాం కదా. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన, ఇప్పుడు చదవండి 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతాను. అలా మొరపెట్టి ఎన్నో కార్యాలు సఫలపరచబడ్డాయి దావీదు జీవితంలో.
సో he was accounted as a man of prayer. దావీదు ఒక ప్రార్థనాపరుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు ఇవన్నీ మనం దేనికి ధ్యానం చేస్తున్నాము అంటే దావీదు జీవితాన్ని తెలుసుకునేదానికి కాదు. ఆ జీవితంలో నుంచి వీటిని మనం కూడా అన్వయించుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. చివరిగా 6వదిగా దావీదు మరి రక్షణ పొందినటువంటి వాడు. దావీదు పాప క్షమాపణ పొందినటువంటి వాడు. పాప క్షమాపణ పొందకుండా ఎన్ని క్రిస్మస్ మెసేజెస్ విన్నా, ఎన్ని లెంట్ డేస్ మెసేజెస్ విన్నా, ఎన్ని ఉద్యోగ కూడికల సందేశాలు విన్నా, ఇట్లాంటి బర్త్డేస్ మీటింగ్స్ పాల్గొనినా, పాప క్షమాపణ పొందకుండా ఉంటే దానివల్ల ఏం ఉపయోగం? ఇవన్నీ మీటింగ్లు దేనికి అని అంటే పాప క్షమాపణ పొందేదానికి. పాప క్షమాపణ పొందేదానికి పిల్లలు. దావీదు తన జీవితంలో పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తి. 32వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవండి. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకొను అనుకొంటిని, నీవు నా పాప దోషమును. ఈ మాట చూడండి ఎలా, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటే అది జరిగిపోయిందే, జరగబోతుందా? జరిగిపోయింది పిల్ల అంటే ఫుల్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ వర్డ్, ఫుల్లీ అఫర్మేషన్ ఆఫ్ వర్డ్. అది సంపూర్ణ నిర్ధారణతో కూడినటువంటి మాట. ఇంకొకసారి చదవండి ఆ మాట. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అసలు యేసుక్రీస్తు జన్మించిందే పాపాన్ని పరిహరించేది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు ప్రియ. యేసు అని పేరు ఎందుకు పెట్టారు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేది. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మరి దావీదు పాప క్షమాపణ పొందిన అనుభవాన్ని మనకి ఇంతగా యేసు ప్రభువుని గురించి దేవుడు తెలియజేస్తాడు. యేసు ప్రభు కన్య గర్భమందు జన్మించి పరిశుద్ధుడిగా జీవించి సమస్త లేక మన పాప క్షమాపణ కొరకు కూడా శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడైన 3వ రోజు ఆయన విశ్వాసం ఉంచితే మనం పాపం క్షమించబడుతుంది. ఆయన విశ్వాసం ఉంచడం వల్ల మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఆయన విశ్వాసం ఉంచడం వల్ల నిత్య నరకాగ్ని నుండి మనము తప్పించుకుంటాం. ఎంత చక్కగా స్పష్టంగా దేవుని వాక్యంలో మనిషి పాప క్షమాపణ పొందేదానికి, ఆ నరకం నుండి తప్పించుకునేదానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేదానికి, దేవుని పిల్లలుగా మారేదానికి ఎంత చక్కగా దేవుడు వాక్యాన్ని రాయించాడో చూడు. ఎంతో మందికి తెలియదు. దేవుడు మనకైతే ఇలాంటి వర్తమానాల ద్వారా ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. కనుక ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉన్నట్లయితే, పాప క్షమాపణ పొందిన అనుభవం లేకపోయినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమాపణ పొందాలి. మనం కూడా నిర్ధారణంగా దేవుడు నా పాపను క్షమించాలి అన్న నిశ్చయత, పాప క్షమాపణ నిశ్చయత అనేది అందరూ కలిగి
కనుక మరి దావీదు జీవితంలో గురించి ఒక 6 నిమిషాలు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ప్రేమించి ప్రభా దావీదు యొక్క జీవితం గురించి ఒక 6 విషయాలు మాకు జ్ఞాపకం చేశారని బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా మా ప్రభా ఇటువంటి లక్షణాలు, ఇటువంటి నిర్ధారణ, ఇటువంటి విజయాలు, ఇటువంటి ప్రార్థన, మీపై ఆధారపడేటువంటి విశ్వాసం మాకును దయచేయండి. విన్న ఈ వర్తమానం మాకు అందరికీ దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం